సో మిగతా టైంలో లవ్ ట్రాక్ మనకి టిక్కిల్ అంటే తిరుగుతుంటాయి కానీ తనైతే మంచి గేమ్ ఆడుతుంది. వాళ్ళ డాడీ క్లియర్ చెప్పాడు, అమ్మ నువ్వు చాలా నెగిటివ్ అయిన బయట, నువ్వు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడే వ్యక్తి నువ్వు ఎందుకు నిఖిల్ అంటే తిరుగుతావు అని ఇండైరెక్ట్ చెప్పేసాడు. తను వాళ్ళ డాడీ క్లియర్ చెప్పేశాడు. తను అర్థం చేసుకుని ముందు మూవ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మూవ్ అని కాకపోతే తనైతే కష్టం అని చెప్పుకోవచ్చు. తనైతే ఇప్పుడైతే సెకండ్ ప్లేస్ ఉందన్న. సో నిఖిల్ ఓటింగ్ మన నామినేషన్ లేట్ కాబట్టి నిఖిల్ ఓటింగ్స్ అన్ని తనకు పడుతున్నాయి కాబట్టి తనైతే లీస్ట్ ఉంటుంది అనుకున్నా, కానీ టాప్ 2 లో ఉంది ప్రస్తుతానికి అయితే. చూద్దాం మరి తను మార్చుకుంటే బాగుంటుంది కోరుకుంటున్నాను. అంటే వాళ్ళ డాడీ ఇండివిజువల్ గేమ్ ఆడన్నాడు ఎందుకన్నాడు అనుకోవచ్చు. మరి ఎవరైనా చూడన్నా, ఇప్పుడు నువ్వు గ్రూప్ ఆడిన గ్రూప్ మొత్తానికి కప్ ఇయ్యారు కదా, ఒక్కొక్కరి కప్ కాబట్టి తను ఇండివిజువల్ ఆడితే నువ్వు కప్పు తీసుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి నువ్వు ఇండివిజువల్ ఆడమని, నువ్వు వచ్చింది కూడా ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ ఆడని చెప్పాడు క్లియర్ కట్ గా. నాకు తెలిసి బిగ్ బాస్ పోయి ఎవరు చెప్పలేదు అట్లా. ఒక ఫాదర్ వచ్చి నిజంగా కూతురికి ఇండివిజువల్ గేమ్ ఆడ అని చెప్పడం చాలా బాగా అనిపించింది. తను ఆడితే మాత్రం బాగుంటుంది, ఎందుకంటే తనకు మెయిన్ ప్లస్ ఏంటంటే తను మంచిగా ఆడ గేమ్ చాలా బాగుంటుంది. మనం తను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా తప్పైనా కూడా మంచి మాట వెళ్ళకూడదు, గట్టి మాట్లాడతామట. సో నిజంగా తను పాజిటివ్ ఉంటే మాత్రం చాలా ప్లస్ అవుతుంది. ఇక్కడ నుంచి అయినా ఆ ట్రాక్ నుంచి బయటకు వచ్చి మంచి కొన్నిసారి ఏమంటా ప్రేరణ నా ఫ్రెండ్ అంటది, కొన్నిసారి నా ఫ్రెండే కాదంటది. సో ఇట్లా డబల్ గేమ్ ఆడడం ఎందుకు ఫ్లిప్ అవుతున్నా అని క్లియర్ గా చెప్పాడు. మారితే బాగుంటాను నాకు అంతే. రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు. నిజంగా వాళ్ళ మమ్మీ క్రేజీ అనిపించాను. అప్పుడు అభిజిత్ వాళ్ళ మదర్ వస్తే ఎట్లా హ్యాపీ ఫీల్ అయినామో, సో రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అలానే ఫీల్ అయినా. అంటే చాలా స్పోర్ట్ గా మారుతుంది. మన మధ్య సీక్రెట్స్ ఏం లేవు, నువ్వు మంచిగా గేమ్ ఆడుతున్నావు, కానీ ఎవరు ఎక్కువ గుడ్డిగా నమ్మకు. కొంతమంది ఎండకాల పాములా కాటేస్తుంటారు, జారుతాడు. సో నబీలు వీళ్ళంతా నీకు మంచిగా ఉంటారు, కానీ కొంతమంది వేరే వాళ్ళు అంత ఎక్కువ కలవకు అన్నట్లు చెప్పింది. సో తను కూడా అర్థం చేసుకున్న ఫీలింగ్ వచ్చిందా. నా రోహిణి వాళ్ళ మదర్ కన్నా కూడా బాబు వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఒక బీజం ఆడారు మన బిగ్ బాస్ ఆయన, చాలా బాగా అనిపించింది. సో నిజంగా నాకైతే చాలా బాగుంది. ఆ అబ్బాయితో గేమ్స్ ఆడ, నిఖిల్ బాగా క్లోజ్ ఉంటాం, తేజతో మామ అనిపించుకున్నాడు. ఒకసారి మామ మన బాలగౌడ డైలాగ్ ఆడ చాలా మంది ఒక ఫన్ తో పాటు ఒక మంచి ఎమోషన్ కనెక్టివిటీ కలిగిందన్న. నాకైతే చాలా బాగుంది. అది నిజంగా హైలైట్ అన్న ఈసారి బిగ్ బాస్ లో, ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నబీల్ కు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్న. సో నబీల్ ని పిలిపించుకొని నేను స్వీట్ చాలా ఇష్టం, స్వీట్ ఇది అంటే తింటాడు. మళ్ళీ ఏంది బిగ్ బాస్ ఎన్నిసార్లు స్వీట్ పెడుతున్నావు అంటే మనకు అర్థం కాలేదు. అరే ఏదో ప్లాన్ చేసిన ఫీల్ మనకు కలిగింది, కానీ నిజంగా మందిర్ వచ్చే వాళ్ళకే చాలా మంది అందరూ ఆమె చుట్టూ ముట్టి అందరి నుంచి ఆమె క్లోజ్ మాట్లాడాలి, చాలా బాగా. లాస్ట్ వచ్చి వాళ్ళ అమ్మ కాలు మొక్కి కొంత మాట్లాడాలి చాలా మంది. వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది, సో నువ్వు సార్ బయటకు వస్తున్నా కప్పు తీసుకుని బయటకు రా అన్నారు. నిజంగా అంటే ఒక స్పిరిట్నెస్ పెరిగింది అన్న. అంటే నబీల్ కు తన ఒక కామన్ మ్యాన్ అన్న, తను ఒక ప్రాంక్ తీసుకున్న వ్యక్తి. సో నిజంగా బిగ్ బాస్ ఇంతసేపు వచ్చింది, ఇన్ని రోజులు ఉండడం అనేది గ్రేట్ కదా. సో ఈసారి మంచిగా స్పోర్టివ్ ఇవ్వడం జరిగింది. తను అర్థం చేసుకుని ముందుకెళ్తే మాత్రం తను కూడా ఒక టాప్ 2 లో వరకు ఉండే ఛాన్స్ ఉంది. గౌతమ్ కంటిన్యూ చేస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డ్రాప్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అలా నేను కూడా స్టార్టింగ్ లేదు అనుకున్నా. అంటే ఏంది గౌతమ్ ఇట్లా పవన్ కళ్యాణ్ సింపతి వాడుతున్నాడు అన్న ఫీలింగ్ కాలేదు. కానీ ఈ గౌతమ్ ఇప్పుడే కాదు కదా, లాస్ట్ బిగ్ బాస్ 7 లో కూడా ఇక్కడ వాడింది. ఎందుకంటే మనం చూడండి, ఒక గేమ్ హంటింగ్ అనే గేమ్ ఉంటాను. ఆ గేమ్ లో మన అంబటి అర్జున్ మన అర్జున్ ఉంటారు కదా, వాళ్ళతో ఆడినప్పుడు అప్పుడు కండ వేసుకుంటాడు. అప్పుడు ఇప్పుడే వాడలేదు, అప్పుడు వాడగానే ఈసారి అయితే ఎక్కువ వాడుతున్నాడు. సో నిజంగా ఎందుకు ఈ కండో వాడడం సింపతి కోసం అంటే, సో ఎనీవే తనలో పక్క ఫైర్ కనిపించింది, ప్రజలకు బాగా నచ్చింది, ఓట్లు కూడా చాలా బాగా అవుతున్నాయి. తను చాలా మంది అంటారు, తనకు 5-6 మంది పిఆర్లు ఉన్నారు, ఎవరు పిఆర్స్ లేదు, తనకు జెన్యున్ పడుతుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడ విషయం. తన లాస్ట్ టైం మన పల్లె ప్రశాంత్ మాటికి భుజం లేపి తగ్గేదిలే అంటాడు. ఆ పల్లార్జున్ ఫ్యాన్స్ ఓట్లు వేసారా? వెళ్ళారు కదా. సో నిజంగా ఫ్యాన్ బేస్ ఏదో కమ్యూనిటీ బేస్ ఉండదు, వాళ్ళు ఆడే విధానం బట్టి ఉంటాయి. కాబట్టి నాకైతే తను కండ వేసుకుని బాగా నచ్చింది. గేమ్ స్టార్ట్ చాలా బాగుంది అన్న. నామినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. మమ్మీ వస్తుందా రాదా మరి? బిగ్ బాస్ మంచోడే అనిపిస్తాను నాకైతే. తను ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా లాస్ట్ లో ఇప్పుడు ఫ్రైడే వరకు రానియరన్న, అవును కదా. సాటర్డే రోజు మాత్రం స్టేజ్ మీదకి అయితే పిలుస్తాడు, నాగార్జున పిలుస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అట్లా చేయరు, బిగ్ బాస్ చరిత్రలో జరగలేదు. ఒకవేళ పేరెంట్స్ రాకపోతే మాత్రం పాపం అనిపించింది. ఎందుకంటే తనకు ఒకళ్ళు రాకుంటే మాత్రం ఎక్కువ సింపతి గెయిన్ అయితే. ఎందుకంటే మీరు చూడాలన్నా ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చినప్పుడు కదా కెమెరా మొత్తం టేస్ట్ చేసి మీద మారుతున్నమాట. టేస్ట్ చేసే రియాక్షన్స్ ఎట్టున్నాయి, టేస్ట్ చేస్తే ఏడుస్తున్నాడా, ఫీల్ అవుతున్నాడా అని నిజంగా కెమెరా మొత్తం బిగ్ బాస్ మొత్తం యాజమాన్యం తన మీద ఫోకస్ పెట్టింది. కాబట్టి వస్తే ప్లస్ రాకుండా ఇంకా డబుల్ ప్లస్ అవుతారు టేస్ట్ చేయడానికి. చాలా బాగుంది. తనైతే ఇప్పుడు నామినేషన్ కూడా ఓటింగ్ లో కూడా టాప్ 3 లో ఉన్నాడు తను. సో తనకైతే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజం ముఖ్యంగా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి కాబట్టి. సో మా వైఫ్ వచ్చినప్పుడు వీళ్ళంతా నా దగ్గర ఉండొద్దు, వాళ్ళంతా దూరం పెట్టండి అంటే టేస్ట్ చేసా మరి కెమెరా కూడా ఆఫ్ చేయాలంటే అది కూడా వీలైతే చూద్దాం అన్నట్లు అన్నాడు. నాకు అనిపిస్తాను మేబీ ముఖ్యమైన వాళ్ళ వైఫ్ వస్తేనే బాగుంటది. వాళ్ళ లాస్ట్ వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా పుట్టే చూసాము, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఈసారి వాళ్ళ వైఫ్ వస్తే కొద్దిగా బాగుంటది. ఎందుకంటే నువ్వు అన్నట్టు కదన్నా, తను ఈసారి ఎలిమినేషన్ వరకు వెళ్ళి చాలా లీస్ట్ ఉన్నాడు, డేంజర్ జోన్ ఉంటాను. మేబీ తనే వస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారు అన్న ఫీలింగ్ కలిగింది. కొద్దిగా బూస్టింగ్ ఇస్తే బాగుంటుంది ఫీలింగ్ ఉన్నాను. నిఖిల్ అన్న చూడండి అన్న, తను కొన్నిసార్లు పడుతుంటాడు, కొన్నిసార్లు లేస్తుంటాడు, కానీ
ఎంత పడ్డా ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి ఇప్పుడు నిఖిల్ వచ్చి ఎంత బ్యాడ్ చెప్పినా కూడా ఆ ఓటు పడుతూనే ఉన్నాయి తనకు. ఎందుకంటే తన సీరియల్ ఓటు పడుతున్నాయి, అక్కడ ఫ్యామిలీ ఓటింగ్ పడుతున్నాయి, మళ్ళీ అనకూడదు కానీ కన్నడ బ్యాచ్ ఓటింగ్ కూడా పడుతుంది తనకి. నా ఉన్నాను కదన్నా తనకైతే నువ్వు అనుకున్నా నబీలు గంగవ్వ గౌతమ్ ఉన్నప్పుడు నిఖిల్ ఓటింగ్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ ఎంత మంది ఉన్నప్పుడు తన ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ ఉంది. సో నాకు అనుకోసం ఒక 0.0 ఆ రకంగా అయినా సరే నిఖిల్ 1% ఎక్కువ ఉంటాడు గౌతమ్ కన్నా. బయట చాలా మంది పిఆర్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాడు నిజంగా. చెప్పలేమన్నా నిజంగా అవునా కాదన్నా తనకైతే ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఫస్ట్ లిస్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. అదే షాక్ అయితే నాకు గంగ ఉన్నా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, నబిల్ ఉన్నా ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నా ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నాడు. అసలు ఏంది అసలు మ్యాజిక్ అర్థం కావట్లేదు. సో తనకైతే ఓటింగ్ అయితే పడుతుంది అన్న, జెన్యున్ ఓటింగ్ పేరు ఓటింగ్ తెలియదు కానీ ఓటింగ్ అయితే పడుతుంది. ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే మాత్రం కప్పు ఈజీ కొట్టుకుంటాడు ఈజీగా. నేను అనుకుంటున్నా అంటే పృథ్వీ వర్సెస్ ముక్కా అవినాష్ ఛాన్స్ ఉంది. ముక్కా అవినాష్ ఎందుకు అంటానంటే తను ఎప్పుడు నామినేషన్ రాలేడు ఇప్పటి వరకు. పృథ్వీ చాలా సార్లు ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు నామినేషన్ వచ్చింది, ప్రతిసారి సేవ్ అవుతున్నాడు. సో తనకి కొద్దిగా మన నిఖిల్ ఫ్యాన్స్ ఓటు పడుతున్నాయి, యష్మి ఫ్యాన్స్ ఓటు పడుతున్నాయి కాబట్టి ముక్కా అవినాష్ ఇప్పటి వరకు నామినేషన్ లేడు, ఎటువంటి ఓటింగ్ పడకపోతే పడితే అయితే నబిల్ ఓటింగ్ పడుతుంది. నబిల్ చాలా క్లోజ్ కాబట్టి నబిల్ ఫ్యాన్స్ ఓట్ వేసి పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే నబిల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. సో నాగార్జున వచ్చి ఎవిక్షన్ షీల్డ్ ఎవరు వాడతాం అంటే తనకి ఎంత క్లోజ్ అయినా కాబట్టి అవినాష్ కాబట్టి. సో మేబీ అవినాష్ కా షీల్డ్ వాడి నా అవినాష్ ని ఎలిమినేషన్ తప్పిస్తాడు నాకు ఫీలింగ్ కలిగింది. తప్పిస్తే బాగుంటది, నో ఎలిమినేషన్ చెప్పుకోవచ్చు. తప్పించుకుంటే మాత్రం ముఖ్య అవినాష్ వర్స పృథ్వీ ఉంటది, పోతే ముఖ్య అవినాష్ పోయే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా విష్ణు కృష్ణది వరస్ట్ అన్న, నాకైతే అసలు నచ్చలేదు. నిజంగా వాళ్ళ చెల్లెలు వచ్చి వాళ్ళ చెల్లెలు కాబట్టి వాళ్ళ చెల్లెలు ఫ్యామిలీ వీక్ లో వచ్చి బంద్ చేయ, నువ్వు పృథ్వీతో లవ్ ట్రాక్ బంద్ చేయి అంటే తను మారుతుందేమో అని డౌట్ ఉంది నాకు. ఎవరు చెప్పినా మారతలేదు తను. మొన్న నామినేషన్ కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ అంటది. అమ్మ తల్లి నువ్వు ఎందుకు వచ్చావు తల్లి, నీకు ఎంత ఫ్యాన్ బేస్ తెలుసా బయట, ఆ ఫ్యాన్ బేస్ మొత్తం ఫోటుకున్నాను తనైతే. అంత ఎందుకన్నా నాకన్నా ఎక్కువ నాకు పృథ్వీ ప్రయారిటీ అంటే నువ్వు ఏం ఆడుతావు, నీకు ఇండివిజువల్ ఉంది అసలు బిగ్ బాస్ కప్పోర్ట్ నీకు అరుగురాలు నాకు అర్థం కాదు. సో నిజంగా మీ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి వాళ్ళ చెల్లి చెప్పాలి దయచేసి మా రిక్వెస్ట్ ఫ్యాన్స్ ఏంటంటే చెప్పండి దయచేసి పృథ్వీతో లవ్ ట్రాక్ బంద్ చేయమని చెప్పండి. చెప్పినా కూడా మార్కెట్ మాత్రం తను నెక్స్ట్ ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతాను. విష్ణుప్రియకి కప్పు కావాలా పృథ్వీ కావాలా ఏం చెప్తాను? 100% పృథ్వీ కావాలన్న. పృథ్వీని ముక్కు బాగుంది, పృథ్వీని గడ్డం బాగుంది, పృథ్వీ ఏం మాట్లాడుతున్నావు తెలియదు. బిగ్ బాస్ కి వచ్చినా ఆయన ముక్కు కోసం వచ్చినా నాకు అర్థం కాదు. సో నానైతే బంద్ చేయండి. ఆ లవ్ ట్రాక్ కూడా చూడబుద్ధి అవ్వట్లేదు అన్న నిజంగా. అప్పుడెప్పుడు అభిజిత్ హారిక లవ్ షో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. రాహుల్ సిప్లి గంజ్ అట్లాంటి లవ్ షో చూస్తే బాగా జెన్యూన్ అనిపిస్తుంది. ఇది అంతా స్క్రిప్ట్ లవ్ స్టోరీ. ఆయన కొన్నిసార్లు పృథ్వీ బ్రేకప్ అంటాడు, ఆయన సరే ఆయన ఇంటర్వ్యూ అవుతుంది. ఏం అవసరం అని నాకు అర్థం కాదు. నాకైతే విష్ణుప్రియ అసలు తను ఓడిపోయింది, తన అయితే ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ అనేది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి బిగ్ బాస్ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ చెల్లెలు పంపించి స్ట్రాంగ్ వారింగ్ చేయాలని కోరుకుంటున్నాను అంతే.